మొండివానికేల ముంజేతి కడియాలు, తొర్రివానికేల కర్ర పండ్లు, గాడిదకు నేల గడ్డముల్ మీసముల్, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: పిసినారివానికి ముంజేతికి కడియాలు, మాట తప్పేవానికి కర్రపండ్లు, విద్యలేని వారి వెర్రులకు గడ్డాలు మీసాలు అవసరం లేదు అని వేమన భావన. మొదట నాసబెట్టి తుదలేదు పొమ్మన, పరమలోబులైన పాపులకును వారి ఇసురుదాకి బగచడిపోవరా, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: మనము ఎవరికి ఆశ పెట్టకూడదు. ఆశ పెట్టినప్పుడు అవి ఇచ్చే పంపాలి. అట్లు కాకుండా ఆశ పెట్టి పొమ్మని చెప్పినట్టయితే వాళ్ళ యొక్క మనసులోని బాధ ఉసురు మనకు తాకి చెడిపోతారు అని వేమన చెప్తున్నారు. రాతి బొమ్మకేల రంగైన వలువలు, గుళ్ళు గోపురములు కుంభమ్ములును, కూడుగుడ్డ తాను గోరునా దైవంబు, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: రాతి బొమ్మకు అందమైన మేలి రకమైన చక్కని వస్త్రాలు, గుడులు గోపురాలు నైవేద్యాలు కావాలని దైవం అడుగుతాడా? అడగడు. ఇక్కడ రాతి బొమ్మలు అంటే దేవుని విగ్రహాలు అని వేమన గారి భావము. దేవుని విగ్రహాలు మనని అందమైన అలంకారాలు, వస్త్రాలు, గుడులు గోపురాలు, రకరకాల నైవేద్యాలు ఇమ్మని అడగడు. కూడు గుడ్డ దేవుడు కోరుకోడు. అవన్నీ ఆయనే మనకు ఇస్తాడు. అవన్నీ మనకు ఆయన కల్పించినవే అని మరువకూడదు అని భావము. లోబివాని జంపలోకంబు లోపల, మందు వలదు వేరు మతము గలదు, పైకి మడగినంత భగ్గున పడి చచ్చు, విశ్వదాభిరామ వినురవేమా. ఈ లోకంలో పిసినారి వాణ్ణి చంపడానికి మందు అవసరం లేదు. డబ్బు కావాలి అని అడిగితే గుండాగి వారే చస్తారు. అట్లాగే లోబివాని దగ్గర మనం ఆశ్రయించకూడదు, ఆశపడకూడదు అని వేమన గారు చెప్తున్నారు. విడువ ముడువలేక కుడువ గట్టగలేక, వెరవులేక విద్య నొరయలేక, వెడలలేని వాణి నడిపేను గందురు, విశ్వదాభిరామ వినురవేమా. ఎవరైనా సరే సంపాదించిన దాన్ని అవసరాలకు తగ్గట్టుగా ఖర్చు చేసుకోవాలి, దాన ధర్మాలు చెయ్యాలి. అలా కాకుండా ఎంతసేపు డబ్బు దాచుకోవటము, ఖర్చు చేయలేడు, దాచుకోలేడు, తినలేడు, అనుభవించలేడు, ఇంకొకరికి ఇవ్వడానికి మనసు రాదు, చదువు గ్రహించలేడు, అట్టి వాడిని లోకము నడిచే పీనుగా అని అంటుంది. వెన్న చేత బట్టి వివరంబు తెలియక, ఘృతము గోరునట్టి అతని భంగి, తాను దైవమయ్యు దైవంబు దలచును, విశ్వదాభిరామ వినురవేమా. వెన్న చేతిలో ఉంచుకొని నెయ్యి కోసం వెతికినట్లు తానే దైవమని తెలిసి కూడా దైవాన్ని తలుచుకుంటాడు మానవుడు. అంటే దీని భావము, వెన్నను కరిగిస్తే నెయ్యి వస్తుంది అని మనకు తెలిసి ఉండాలి కదా. మన మనసులో దైవం నెలకొని ఉన్నాడు, దైవానికి నచ్చే పనులు చేసి మనం దైవాన్ని చూడగలగాలి అని మనం తెలుసుకోవాలి అని వేమన చెప్తున్నారు. వ్యాధి కలిగనేని వైద్యుని చేతను, మందు దినక కాని మానదెందు, చెంత దీపమిడక చీకటి పాయున, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: మనకు అనారోగ్యం వచ్చినప్పుడు వైద్యుడిచ్చిన మందుని వైద్యుడు చెప్పినట్లుగా వాడుకుంటే రోగం పోతుంది. చీకటి ముసురుకున్నప్పుడు
దీపం వెలిగించినప్పుడే కదా చీకటి పోతుంది. దీపం వెలిగించకపోతే చీకటి పోదు, మందు వాడకపోతే రోగం కూడా పోదు అని భావం. సకల తీర్థములను సకల యజ్ఞంబుల తలలు గొరిగినంత ఫలము గలదే. తలలు బోడులైన తలపులు బోడులా విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: తీర్థాలకు వెళ్ళడం, యజ్ఞయాగాలు చేయడం, అక్కడ శిరోజాలను ఇచ్చి తల గుండు గీయించుకోవడం, ఇలాంటి వాటి వల్ల ప్రయోజనం లేదు. తలబోడి అయినంత మాత్రాన మనసులో ఉన్న తలపులు వెళ్ళిపోవు కదా. అంటే నెత్తి మీద కేశాలు లేకపోవచ్చు, బోడిగుండు కనపడవచ్చు, కానీ అతడి మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, చెడు ఆలోచనలు పోవు కదా అని రుజుమార్గంతో మనసులో ఎలా ఉంటావో పైకి అలాగే ఉండమని చెప్తున్నారు వేమన. సుగుణవంతురాలు సుధతి అయ్యుండినా బుద్ధిమంతులగుచు పుత్రులొప్ప స్వర్గమేటికయ్య సంసారికింకను విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: భార్య సుగుణవంతురాలైతే బిడ్డలు బుద్ధిమంతులుగా మంచిదారిలోనే పెరుగుతారు. అటువంటి సంసారికి స్వర్గ సుఖాలు అవసరం లేదు. తన ఇల్లే తనకి స్వర్గం, తన భార్యా బిడ్డలే తనకు సంపదలు. అందువల్ల ప్రతి ఇల్లు సుగుణవంతులతోటి, బుద్ధిమంతులతోటి, మంచి బుద్ధితో నిండి ఉండాలని వేమన చెప్తున్నారు. హృదయమందునున్న యేసుని తెలియక చిలలకెల్ల మొక్కు జీవులారా చిలలనేమియుండు జీవులందే కాక విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం: హృదయంలో ఉన్న శివుణ్ణి దర్శించలేక జీవులందు ఉండే శివుణ్ణి తెలుసుకోలేరు. రాళ్లల్లో శివుడున్నాడని రాళ్లకు మొక్కే జీవులు ఎదుటి మనిషి హృదయంలోనూ మన హృదయంలోనూ దేవుడున్నాడు అనే నిజాన్ని కనుగొనలేరు అని వేమన చెప్తున్నారు. శతశతకములు అనే శీర్షికలో వేమన శతకం పాడటం గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. నా పేరు పద్మావతి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి చెప్పల శరత్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఆయన సహృదయులు, గొప్ప విద్యా సేవకులు, సహకార స్వభావం కలిగినటువంటి వారు. ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.